ఆయన ధోరణి ఏంటో నాకు అర్థం కాల. ఒకసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమరావతి ఒక భ్రమరావతి అనేది ప్రజలు గమనించారు. చివరికి అమరావతి ప్రాంతంలోనే ఆయన ఓడించారు. అయినా ఆయనకి బుద్ధి రాలే, ఆత్మవిమర్శ చేసుకోవాలా, ఇంకా పెద్దది కావాలనేటువంటి తాపత్రయంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనేదే మా బాధ తప్ప మేమేదో అమరావతి అద్భుతంగా జరుగుతుంటే మా కడుపు మండి మేమేదో చేస్తున్నాం అనేది కాదు. అమరావతి అనేది ఈ రాష్ట్రం ఒక అద్భుతమైన నగరాన్ని తీర్చిదిద్దటానికి కావలసినటువంటి ఫండ్స్ లేవు. ఆ ఫండ్స్ లేకపోవటం వల్ల అప్పులు పాలైపోయి మనం చూసాం కదా. మీరు చాలామందికి మన టోల్గేట్ దగ్గర ఈ పక్కన ఒక పెద్ద అంతస్తుల మేడ ఉంటుంది చూశారు కదా, వెంజులానో ఏదో. పాప ఆయన ఇట్లా కట్టి అప్పులు పాలైపోయాడు. చివరికి దానికైతే రాష్ట్రానికి పట్టేటటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో అద్భుతాలు సృష్టిస్తామనేటువంటి ప్రయత్నం 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు, ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. అసలు ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో 5 సంవత్సరాల తర్వాత ఎన్నుకున్న తర్వాత మళ్ళీ 6వ సంవత్సరంలో ఎన్నుకోరో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో, దేశంలో కూడా ఉన్నాయి. కాకపోతే మోడీ గారు 3వసారి ఎన్నిక కాబట్టాడు, అది వేరే అంశం. కానీ ఒకసారి వచ్చిన ప్రభుత్వం మళ్ళీ వస్తో రాదో తెలియనటువంటి అగమ్య గోచరమైన పరిస్థితులు ఉంటాయి రాజకీయంగా. అలాంటిది 1,00,000 కోట్లు పెట్టి ఒక మహాపట్నాన్ని నిర్మించేస్తామంటే 3 సంవత్సరాలు అయిపోయేది కాదు, 5 సంవత్సరాలు అయిపోయేది కాదు. అది 10 సంవత్సరాలు పట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్యన మీటింగ్ పెట్టారు కదా మీరు రైతులతో. రైతులు ఏమన్నారు? ఏమండి దీనికి ఒక చట్టబద్ధత కావాలి అని అడిగారు. నేను చట్టబద్ధత ఇప్పిస్తానన్నావు. నేను మోడీ గారిని అడిగావా డయాస్ మీద? ఊరిని గ్యాస్ కొట్టడం తప్ప, ఆయనకి నువ్వు ఆయనకి గ్యాస్ కొట్టడం తప్ప దీనికి ఒక చట్టబద్ధత కావాలని అడిగావా? అడగల. ఓకే, అప్పు సంగతి